హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవికృష్ణ డైరీస్. ఈ వీడియో వచ్చేసి ఉగాది ముందు క్లీనింగ్ అండ్ ఉగాది వ్లాగ్ కూడా ఉందండి. అంతే కదండి, క్లీనింగ్ కోసం 2 ప్రోడక్ట్స్ తీసుకున్నాము. వాటి రివ్యూస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాము. వీడియో చివరి వరకు చూసేయండి. మేము తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే అమెజాన్లో పర్చేస్ చేసాము. మా హస్బెండ్ ఇన్స్టాగ్రామ్లో చూసారండి. వాటిని చూసి వాటిని అమెజాన్లో పర్చేస్ చేశారు. మేము తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఒకటి మెష్ క్లీనింగ్ కోసం, ఇంకొకటి వచ్చేసి మ్యాగ్నెటిక్ విండో క్లీనర్ అండి. ఇవి ఎలా వర్క్ చేస్తాయి, అసలుకి వీటిని ఎలా యూస్ చేసుకోవచ్చు, ఇవి మనకి బెనిఫిట్ అయినా, ఇవి ఎంత కాస్ట్ అయినవి కూడా ఇందులో నేను మెన్షన్ చేస్తానండి. సో తప్పకుండా చూసేయండి. మా హస్బెండ్ ఫస్ట్ ఏదైనా వర్క్ చేయాలి అంటే అది చేయడం ఏమో కానీ ముందు దానికి కావాల్సిన వస్తువులు అయితే అంటే కొత్తవి కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. అది ఫుడ్ అయినా ఇంకా క్లీనింగ్ ఏదైనా సరే కొత్తవి కొనడం అంటే చాలా ఇంట్రెస్ట్ అతనికి. సో ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ మనం కాలిన్ స్ప్రే చేసిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మ్యాగ్నెటిక్ అనమాట. మనం 2 సైడ్స్ అలా పెట్టేసుకొని క్లీన్ చేయడానికి యూస్ చేస్తాము. బట్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే చాలా స్లోగా క్లీన్ చేస్తేనే దానికి వర్క్ చేయడం ఈజీగా ఉందండి. బట్ మనం ఫాస్ట్గా చేస్తే ఆ మ్యాగ్నెటిక్ అనేది స్టిక్ అయి ఉండట్లేదు, పర్ఫెక్ట్గా కింద పడిపోతుంది అనమాట. చాలా స్లోగా చేయాలి. అంటే అంత స్లోగా చేసే కంటే మనం క్లాత్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా ఫాస్ట్గా చేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా. లేదు మాకు ఇది ఓకే అంటే కనుక వెళ్ళిపోవచ్చు. బట్ మ్యాగ్నెటిక్ అయితే మాత్రం దానికి స్టిక్ అయి ఉండట్లేదు చాలా ఫాస్ట్గా చేస్తే కనుక మనం. బట్ అంత వర్తీ అయితే కాదనిపించింది నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే. సో దీని గురించి ఇదేనండి. ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మెష్ క్లీనర్ అండి. మెష్ అండ్ విండో కూడా క్లీన్ చేయొచ్చు. 2 సైడ్స్ వచ్చిందండి ఇది వచ్చేసరికి. సో ఇది ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ వచ్చేసండి మనం అమెజాన్లో కొన్నది. ఇది కాస్ట్ వచ్చి 298 రూపీస్ అండి. సెకండ్ వన్ మేము క్లీన్ చేస్తుంది ఎప్పటి నుంచో మేము డిమార్ట్లో తీసుకున్నామండి, 109 రూపీస్. అది ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాము. సో రెండిటితో కంపారిజన్ చేసుకుంటే 109 డిమార్ట్లో కొన్నదే చాలా బాగా, అంటే ఎక్కువ నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. సో రెండిటితో కంపారిజన్ చేసుకుంటే అదే వర్తీ అనిపించింది. అసలుకి పిల్లలతో క్లీనింగ్ అనేది అంత ఈజీ కాదండి. నార్మల్గా అయితే మనం ఏం చేస్తాము, అన్నీ ఒకేసారి క్లీన్ చేసేసుకుంటాము. పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క రూమ్ క్లీన్ చేయాలి, వాళ్ళకి డస్ట్ పడకుండా ఒక రూమ్లో ఉంచాలి, ఇదంతా ఉంటుంది. అండ్ వాళ్ళ పిల్లలు పడుకున్నప్పుడే క్లీన్ చేయాలి, ఇదంతా ఉంటుంది కదా. వాళ్ళు పడుకునే 2-3 అవర్స్లోనే ఇంకా కిచెన్ అవన్నీ క్లీన్ చేసుకున్నామండి. ఇంకా మా హస్బెండ్ హెల్ప్ లేకపోతే ఇదంతా నా వల్ల అయ్యేది కాదు. వాళ్ళు పడుకున్న టైంలో క్లీన్ చేయాలంటే చాలా హెల్ప్ చేశారండి మా హస్బెండ్. సో వీకెండ్ వచ్చింది కాబట్టి 2 డేస్ ఇంకా మాకు అదే సరిపోయింది. ఇంకా సో ఉగాది పండగ ఇలా సింపుల్గా డెకరేషన్ కాదులేండి, గుమ్మానికి పూలు పెట్టేసుకొని ఇంకా గడపకు పూజ చేస్తున్నానండి. నాకైతే ఏ ఫెస్టివల్కైనా ఫస్ట్ ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం. అసలుకి నాకు చిన్నప్పటి నుంచి ఉన్నదేమో ఇంకా అది అంతే. అంటే చిన్నప్పుడు కొన్ని అలా ఉండిపోతాయి కదా, అందుకేనేమో నాకు ముగ్గు వేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంకా అంతే, ఉగాది పచ్చడి చేసేసుకున్నాం. ఉగాది పచ్చడి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఓకే, సో మా పాపకి ఫస్ట్ టైం ఉగాది పచ్చడి టేస్ట్ చేస్తున్నాము, మా బుజ్జి దానికి. దాని ఎక్స్ప్రెషన్ చూడండి, ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు. ఓకే బాగుంది కదా అన్నట్లు చూస్తుంది. అసలుకి బుజ్జిగా ఉంది. నేను ఉగాది ఫెస్టివల్కి వచ్చేసరికి
వడలు, పులిహోర, ఇంకా స్వీట్ వచ్చేసి మిల్లెట్స్తో చేశానండి. మీలో ఎంతమందికి అరిటాకులో భోజనం చేయడం అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. సో నార్మల్ అప్పుడు ఎప్పుడు కుదరకపోయినా ఫెస్టివల్స్ అప్పుడైనా అరిటాకులో భోజనం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో నేను యాక్చువల్గా నాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా ఈవెంట్స్కి కానీ ఫెస్టివల్స్కి కానీ శారీ కట్టుకొని పూజ చేయడం అవన్నీ చాలా ఇంట్రెస్ట్ అండి. బట్ సెకండ్ పాప వచ్చిన తర్వాత అస్సలు వీలవ్వట్లేదు. ఇద్దరిని రెడీ చేసి పూజ చేసి ప్రసాదాలన్నీ ఇంకా మళ్ళీ నేను రెడీ అవ్వడానికి ఇంకా అంత ఓపిక కూడా ఉండట్లేదు. బట్ ఫస్ట్ ఉగాదికి ఖచ్చితంగా రెడీ అయ్యి స్టార్ట్ చేద్దాము ఈ న్యూ ఇయర్ని అనుకున్నాను. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా రెడీ అయిపోయానండి. ఇంకా ప్రసాదాలు అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఫుడ్ అయితే టేస్ట్ చేసేస్తున్నాను. అందరికీ చాలా ఇష్టమైంది కదా మన తెలుగు వాళ్ళకి. అన్నం, నెయ్యి, పప్పు, పచ్చడి, ముద్దపప్పు, ఆవకాయ కదలేదండి, టమాటా పికిల్ అది వచ్చేసరికి. సో నేను అలా ఆస్వాదిస్తున్నాను అనమాట నా ఫుడ్ని. ఎక్స్ప్రెషన్ మరీ ఎక్కువగా ఇచ్చాను అనుకోకండి. అంటే చాలా రోజులైందండి ఫుడ్ని అలా ఆస్వాదిస్తూ తిని. రోజు ఫాస్ట్గా తినడం అలవాటు అయిపోయింది పాప వచ్చిన తర్వాత. అందుకే చాలా ప్రశాంతంగా కూర్చొని బుజ్జిపాప నిద్రపోతుంది అనమాట. కూర్చొని నా ఫుడ్ని ఆస్వాదిస్తూ అలా తింటున్నాను అనమాట. ఏంది విష్ మొత్తం అంతా ఖాళీ చేసావు? అంత నచ్చిందా? పండగ అంటే ఎందుకంత ఇష్టం? చాలా ప్రసాదాలు ఉంటాయని. అవునా, అందుకు ఇష్టమా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.